శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే అత్యంత విశేషమైన పవిత్రమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి. నిత్య సుమంగళి ప్రదాయిని అయిన అష్టలక్ష్మి స్వరూపిణి వరలక్ష్మీదేవిని ఈ రోజున భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రతీతి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది, పూజకు సంబంధించిన నియమాలు, పూజా విధానం మరియు పూర్తి వివరాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరించడం ఆనవాయితీ. 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీన వచ్చింది. సాధారణంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమే అయినప్పటికీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి అత్యంత ప్రశస్తమైనదిగా పండితులు చెప్తున్నారు. ఈ రోజున ముత్తైదువులు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శుభ్రమైన నూతన వస్త్రాలు ధరించి అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, కొన్ని కఠినమైన నియమాలను, ఆహారపు అలవాట్లను భక్తితో పాటించాలి. వ్రతం ఆచరించేవారు ఆ రోజు ఉదయం నుండి ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఆరోగ్యం సహకరించని వారు పాలు, ఫలాలు తీసుకోవచ్చు. పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి అన్నపానీయాలు ముట్టుకోకపోవడం ఉత్తమం. వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలతో, ముగ్గులతో సుందరంగా అలంకరించుకోవాలి. పూజలో పాల్గొనేవారు పరిపూర్ణమైన శుచిని పాటించాలి. పూజ సమయంలో అమ్మవారికి పూజించిన పసుపు కొమ్ములు లేదా 9 పోగుల దారానికి 9 ముళ్ళు వేసి దానిని పూజలో ఉంచి దేవిగా భావించి కుడి చేతికి కట్టుకోవాలి. ఈ తోరం పవిత్రతను కాపాడుతూ రోజంతా నిష్టగా ఉండాలి. వరలక్ష్మి వ్రతానికి పీటను సిద్ధం చేయడం నుండి అమ్మవారి ఉద్వాసన వరకు క్రమ పద్ధతిలో పూజ చేయాలి. వ్రతం ఆచరించడానికి కావలసిన పూజా సామాగ్రి ఇదే: పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అగరవత్తులు, కర్పూరం, దీపారాధన కుంది, నూనె, ఒత్తులు, అగ్గిపెట్టె, తమలపాకులు, విప్పిన అరటి ఆకులు, కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు, ముఖ్యంగా గులాబీ దండలు ఖచ్చితంగా తీసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అప్పాలు, బొబ్బట్లు, పరమాన్నం లేదా పాయసం చేయాలి. కలశం ఏర్పాటు కోసం రాగి లేదా ఇత్తడి చెంబు, పసుపు దారం, మామిడి ఆకులు మరీ ముఖ్యంగా ఉండాలి. ఇళ్లలో పూజా గదిని లేదా హాల్లో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై పసుపు రాసి ముగ్గులు పెట్టాలి. ఆ పీటపై బియ్యం పోసి దానిపై కలశమును ఉంచాలి. కలశంలో నీరు పోసి పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక నాణెం వేసి కలశానికి మామిడి ఆకులు పెట్టి పైన కొబ్బరికాయ ఉంచాలి. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కలశంపై లేదా కొబ్బరికాయపై అమ్మవారి రూపాన్ని ఉంచి వరలక్ష్మీదేవిగా భావించి మనసారా ఆవాహనం చేయాలి. మొదటిగా విఘ్నేశ్వరుడిని పసుపుతో చేసి పూజించాలి. ఆ తర్వాత వరలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి లేదా లక్ష్మీ అష్టకం పఠిస్తూ పూలతో, అక్షతలతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ముత్తైదులకు తాంబూలం, రవికల గుడ్డ, పండ్లు, తమలపాకులు దక్షిణ ఇచ్చి వాయనం పుచ్చుకోవాలి. ఈ వ్రతం వెనుక చారుమతి అనే భక్తురాలి కథ ఉంది. శ్రావణ శుక్రవారం నాడు స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రత మాహత్యాన్ని వివరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతం ఆచరించిన వారికి దరిద్రం తొలగిపోయి సకల సౌభాగ్యాలు, ధనధాన్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి కృపకు పాత్రులై మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరియాలంటే ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.